అందరూ టీ దాటం అయిపోతే తరగతిని మరలా తిరిగి ప్రారంభించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి చదువుతున్నాను. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదన్న సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసి తిని, ఆ మాట జాగ్రత్త గమనించండి. మునుపు సంక్షేపముగా రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందున్న మనుషులకి తెలియపరచబడలేదు. వాళ్ళకి ప్రవచన రూపంలో తెలియజేస్తే వీళ్ళకి పూర్ణంగా తెలియజేశాడు. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సహవారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారయ్యున్నారన్నదియే అని అన్నాడు. ఎఫెసీయులకి దేవుని సంకల్పం అంతా చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు, ఇంటింటా చెప్పించాడు, ఏమీ దాచుకోకుండా చెప్పారు. వాళ్ళు ఎవరైనా నాశనం అయిపోతే మేము దోషులు కావన్నారు. వాళ్ళు చెప్పడం మాత్రమేనా, పత్రిక కూడా రాశారా? రాయటంలో ఉద్దేశం ఏంటి? మీరు చదివి అని అన్నాడు. దేవదర్శనం వల్ల నాకు చేయబడిన సంగతులు మీకు మునుపు సంక్షేపంగా రాసి తిని, మీరు దానిని చదివిన ఎడలా మీరు గ్రహించగలరు అని అన్నాడు. ఈరోజు గ్రంథం రాయించడానికి గల ఉద్దేశం ఏంటంటే చదివి గ్రహించడానికి. తల కింద పెట్టుకోవటానికో రోగం దగ్గర పెట్టుకోవటానికో కాదది. అందులో విషయాలు ఏంటి? చదివి గ్రహించడానికి. ఎఫెసీలో సంఘ పెద్దలు పిలిచి పౌలు అంటున్నాడు, దేవుని సంకల్పం అంతా మీకు తెలియజేశాను. కొద్ది కాలానికి ఆయన చెరలోకి వెళ్ళిపోతాడు. చెరలో నుంచి రాసిన పత్రికల్లో ఎఫెసీ పత్రిక ఒకటే. రోమా చెరసాలకు వెళ్ళిపోతాడు, అరెస్ట్ అవుతాడు. 22వ అధ్యాయం నుంచి ఇంకా ఆయన అరెస్ట్ అయ్యి మనం 18, 19, 20 అధ్యాయాల్లో ఎఫెసీ పట్టణాన్ని గురించి, అక్కడ పనిని గురించి, పని ఏర్పడిన విషయం గురించి, సంఘం ఏర్పడినది, సంఘంలో పెద్దలు ఏర్పడిన విషయాలు ఇక్కడ మనం 18, 19, 20 అధ్యాయాలు చూస్తాం. 22వ అధ్యాయాలకు వచ్చేసరికి ఇక 21, 22 అధ్యాయాలు ఆయన అరెస్ట్ అవుతాడు. ముందు హౌస్ అరెస్ట్ అవుతాడు, తర్వాత ఆయన్ని అనేక రకాలుగా విచారణలోనికి భాగంగా అనేక ప్రాంతాలకు తిప్పుతారు. రోమా చెర నుండి పత్రికలు రాస్తాడు. చెర నుంచి రాసిన పత్రికల్లో ఎఫెసీ పత్రిక ఒకటే. ఇక్కడ వాళ్ళ సంకల్పంతో చెప్పడమే కాకుండా తర్వాత వాళ్ళని దేవునికి ఆయన కృపావాక్యానికి అప్పగించానంటాడు. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 30 వచ్చిన కూడా చూడండి. ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తాడు అక్కడ 27, 28 వచ్చిన నుండి చేస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, అంటే పెద్దలను గురించి మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షుల గురించి నా యావత్తు మందను గురించి మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు అన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియని వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే, అంటే ఎక్కడి నుంచి? సంఘంలో నుండే, సంఘ పెద్దల్లో నుండే బయలుదేరతారన్నాడు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింపగళ్ళు కన్నీడు విడిచి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితిని అని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత మీరు నన్ను చూస్తారని కూడా నేను అనుకోవట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ దుఃఖానికి లోనై అతన్ని వాడ వరకు సాగనంపుతారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అవుతాడు. తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళాడా లేదనేది పక్కన పెడితే వాళ్ళకు పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రిక రాసినప్పుడు ఏమన్నాడనంటే, నేను రాశాను, మీరు చదివితే మీరు గ్రహిస్తారన్నాడు. ఎఫెసీలు మాత్రమేనా, లేక ఈనాటి ప్రజలు కూడా దేవుని సంకల్పం ఏంటి అని తెలుసుకోవాలని ఆలోచన ఉంటే చదివితే అర్థమవుద్దా? ఏ సత్కార్యానికైనా పూర్ణంగా సిద్ధపడాలంటే, పూర్ణంగా తెలియజేసినటువంటి సందేశం ఏదైతే రాయించాడో దేవుడు, దాన్ని చదవాలి లేదా చదివించుకోవాలి. చదవటం రాకపోతే ఏం చేయాలి? చదివించుకోవాలి. చదవచ్చిన వాళ్ళు ఏం చేయాలి? చదవాలి.
విషయాలు విషయం మీద నీకు అవగాహన లేకపోతే అవగాహన ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలి, అంతే కదా. యెషయా గ్రంథం నపుంసకుడు చదువుతున్నాడు, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. ఆయనకు అర్థం కాల. దేవుడు ఒక ఏర్పాటు చేశాడు, సువార్తికుడైన ఫిలిప్పుని పంపాడు. ఇతను నాకు భక్తి లేకుండానే ఇంత దూరం వచ్చానా, ఏం మాట్లాడుతున్నావు, అర్థం కాకుండానే ఇంత దూరం వచ్చి ఆరాధన చేస్తున్నానా అని అనలా. నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అన్నప్పుడు ఏమన్నాడు, ఏమనుకుంటున్నావు నా గురించి, యు నో హూ ఐ ఆమ్ ద ఫైనాన్షియల్ మినిస్టర్. ఎక్కడి నుంచి వస్తున్నావు తెలుసా, 1000 మైళ్ళు ప్రయాణం చేసి వస్తున్నాను. ఏంటి నేను ఏమీ తెలియకుండానే ఏమి అర్థం కాకుండానే ఇంత భక్తి చేసుకుంటూ వెళ్తున్నానా అని చెప్పలేదు. ఎవడని చెప్పొద్దు, నాకు ఎలా తెలిసింది, నువ్వు రా, కూర్చొని రథం ఆపమని ఆజ్ఞాపించి రథమే కూర్చోబెట్టుకొని ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన వదకు తేబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, నజరేయుడైన యేసే అని చెప్పితే అర్థం చేసుకొని నీళ్లు రాగానే ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇయ్యడానికి ఆటంకమేమని అడిగాడు. విషయం మనకు అర్థం కానప్పుడు, ఏ విషయాన్ని ఎలా చేయాలో, ఏ పని ఎలా చేయాలో మనకు తెలియనప్పుడు తెలిసిన వారిని అడిగి తెలుసుకోవటం అనేది ఉత్తమం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మన ఎవరైనా కనికరంతో మనం అడగకపోయినా చెప్పిస్తున్నాడు. మన సమస్య ఏంటంటే అడగకుండా చెప్పినా కానీ పట్టించుకోవట్లే. వాస్తవానికి అడిగి తెలుసుకోవాలి. అమ్మాయి పెళ్లి చేయాలి, అడిగి తెలుసుకోవాలి. అడగకుండా కూడా చెప్తున్నారు ఇప్పుడు. వివాహం అంటే దాని నియమ నిబంధనలు ఇవి, ఎవరితో వీమి పొందాలి, ఎవరితో వీమి పొందకూడదు, అసలు ఏమేమి క్రైటీరియాగా తీసుకోవాలి, అంటే వేటిని చూసి పెళ్లి చేయాలి, వీటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే ధనవతి అయిన భార్య దొరుకుట అరుదు అనే దగ్గరికి వచ్చారు. ఏ వెతుకుతున్నారు సంబంధాల్లో, బాగా ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారని ఎదుగుతున్నారు. ఎక్కడ చూడాలి అది అసలు దైవ నియమం ప్రకారం ప్రభువారి తన భార్యను కొనుక్కున్నాడా, కొనుక్కోలేదా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. సంఘానికి క్రీస్తుకి మధ్య ఉన్న రిలేషన్ ఎలా వర్ణించాడు, భార్యకి భర్తకి మధ్య ఉన్న రిలేషన్ లాంటిది. పవిత్రాలైన కన్యక సంఘం అయితే ఒక్కడే పురుషుడు యేసుక్రీస్తు అని అన్నాడు. క్రీస్తుకి ప్రదానం చేసి తిని అని అన్నాడు పౌలు. అంటే ఆ వర్ణన ఏంటి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు వర్ణన ఏంటి, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి వర్ణన లాంటి. కాబట్టి ఇప్పుడు భర్త స్థానంలో ఉన్న ప్రభు భార్య స్థానంలో ఉన్న సంఘాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు కొనుక్కోవాలా లేక అమ్ముడు పోవాలా? కేసులు ఎక్కువ ఎటున్నాయి భారతదేశంలో, అమ్ముడు పోతున్నారు. ఎవరేమనుకున్నా ప్రతి పెళ్ళిలో దాదాపు ఇప్పుడు 300 పెళ్ళిళ్ళు పైన చేశాను నేను. ప్రతి పెళ్ళిలో చెప్తున్నా, అమ్ముడు పోయినోడు యజమాని కాడు అని. భార్య భర్త భార్యకి శిరస్సు అంటాడు కదా, యజమాని కదా. యజమాని ఎప్పుడు అవుతాడు? కొనుక్కుంటే కదా యజమాని అయ్యేది. అమ్ముడు పోయినోడు యజమాని అవుతాడా? అమ్ముడు పోయినోడు యజమాని అవుతాడా? కొనుక్కున్నాడు యజమాని అవుతాడా? చెప్పండి. కొనుక్కుంటే యజమాని అవుతాడు. శారా అబ్రహాముని యజమానుడా అని పిలిచింది. నిన్ను కూడా నీ భార్య యజమానుడా అని పిలవాలంటే నువ్వు కొనుక్కోవాలి. నాకు ఎంత ఇస్తే చేసుకుంటా మీ అమ్మాయిని అంటున్నాడంటే అమ్ముడుపోతున్నారు. కొనుక్కోనాల్సిన వాళ్ళు అమ్ముడుపోతున్నారు. కాబట్టి మనకు తెలియలేదు అనుకో విషయాలు, ఎక్కడికి వెళ్ళాలి? తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీ చేతిలో తెలుగు బైబిల్ ఉంది, వాటిలో రాశాడు, నీకు అది అర్థం కాల, నపుంసకులాగా ఇన్ కేసు అర్థం కాలేదు అనుకుందాం. దేవుడు ఎవరో అక్కడిని ఏర్పాటు చేస్తాడు, అసలు అంత అవసరం లేదు. ఇప్పుడు అనుకున్నానే చెప్తున్నారు నాలాంటి వాళ్ళు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు తిట్టుకున్నా విషయాలు ఓపికగా చెప్పేవాళ్ళు ఉన్నారు, చెప్తున్నాడు. అయినా పట్టించుకోవట్లేదు ప్రజలు. సందేశం అయితే చాలా క్లియర్గా సంపూర్ణంగా ఇచ్చాడు. ఏ సత్కార్యానికైనా పూర్ణంగా సిద్ధపడవచ్చు అన్నాడు. ఒకసారి పేతురు రాసినటువంటి పత్రికలు రండి.
రెండో పత్రిక 1వ అధ్యాయం అనుకుని చూడండి. 1, 3 2, 3 కలిసి ఉన్నాయా? పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాల్లో జీవమునకు భక్తికిని కావాల్సినవన్నీ ఇచ్చాడు. చదువుదా మాట చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాల్లో తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని కూర్చున్న అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావాల్సిన వాటి అన్నిటిని దయచేయుచున్నందున. అంటే ఎక్కడ దయచేయబడుతున్నాయి జీవానికి భక్తి కావాల్సినవన్నీ? దైవశక్తిలో జీవానికి భక్తికి కావాల్సినవన్నీ దయచేయబడుతున్నాయి అన్నాడు. మరొకసారి ఆ మాట చూడండి. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటి మనకు దయచేయుచున్నందున దేవుని గుర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చినట్టు నైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపా సమాధానం విస్తరించునుగాక అన్నాడు. దైవశక్తి అని మనం ఒక ఆలోచనతో బైబిల్ చదివితే బైబిల్ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? రోమా 1:16లో సువార్తలకు వచ్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తులు కూడా రక్షణ కలుగజేయడం కదా దేవుని శక్తి. దైవశక్తి అని దేన్ని అన్నాడు అక్కడ? దేవుని శక్తి అని దేన్ని అన్నాడు? సువార్తను దేవుని శక్తి అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 1:18లో సిలువకు వచ్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ నమ్ముకున్న ప్రతివానికి అంటే రక్షించబడుతున్న వానికి దేవుని శక్తి అన్నాడు. సువార్తలో దేవుని శక్తి ఉంది, సిలువకు వచ్చిన వార్తలో దేవుని శక్తి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడు అన్నాడు. శక్తి ఎందులో ఉంది? ఆత్మను రక్షించే శక్తి అంటే వాక్యంలో ఉంది. ఈ వాక్యంలో ఏమని అంటే జీవానికి కావాల్సిందంతా ఉంది, భక్తికి కావాల్సిందంతా ఉంది. ఇంక వేరే ఎక్కడికి వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరంలా. వాక్యంలోనే నువ్వు జీవాన్ని పొందడానికి అవసరమైన సమాచారం ఉంది, జీవాన్ని పొందిన తర్వాత భక్తిని కొనసాగించడానికి అవసరమైన సమాచారం అందులో ఉంది. ఎవరినో చూసి గ్రంథంలో లేని దాన్ని సంఘంలో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరూ చేస్తున్నారు కదా మనం కూడా చేస్తే తప్పే ఉంది అనాల్సిన అవసరం కూడా లేదు. ఎవరూ చేస్తున్నారు కాదు, గ్రంథం దాన్ని ఆమోదిస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు అలా చూడటానికి ప్రయత్నిస్తే జీవానికి కావాల్సిందంతా ఉందన్నాడు. అసలు బైబిల్ ఎందుకు చదవాలి, బైబిల్ ఎందుకు నమ్మాలి అని అంటే, యేసుని ఎందుకు నమ్మాలి అని అంటే ఆయన యందు జీవాన్ని పొందాలని. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. మనం చదివితే, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడిన అన్నాడు. రాయబడిన సమాచారం దేన్ని ఉద్దేశించి రాయబడినాయి? ఆ వచ్చిన ప్రకారం మన చేతులు ఉన్న బైబిల్లో రాయబడిన విషయాలు కానీ, యోహాను సువార్తలో ఉన్నటువంటి 21 అధ్యాయాల్లో రాయబడిన విషయాలు కానీ ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి? గ్రంథాన్ని రాయించడంలో ఉద్దేశం ఏంటి? ఎపిసి పత్రికలో మనం ఏం చూసాం? ఇక్కడ
మీరు చదివితే మీరు గ్రహిస్తారన్నాడు. చదవటానికి, గ్రహించడానికి, అనుసరించడానికి. చదివి గ్రహించి అనుసరించడానికి రాయబడ్డాయి. రైట్. ఇక్కడ కూడా ఏమన్నాడు, ఉద్దేశం ఏం చెప్పాడు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి అన్నాడు. జీవాన్ని పొందడానికి అవసరమైన సమాచారం అంతా దైవశక్తి అంటే దేవుని వాక్యంలో ఉన్నది అని పేతురు అంటున్నాడు. బ్యాలెన్స్ ఏమీ లేదు. పౌలేమంటాడంటే దేవుని సంకల్పం అంతా ఏమీ దాచుకోకుండా మీరు ప్రకటించాలని పౌలు అంటాడు. జీవానికి భక్తి కావాల్సిందంతా వాక్యంలో ఉన్నదని పేతురు అంటున్నాడు. ఒక అపోస్తలుడేమో దేవుని సంకల్పం అంతా మీకు చెప్పబడింది అన్నాడు. ఇంకొక అపోస్తలుడేమో నువ్వు జీవాన్ని పొందడానికి అవసరమైన సమాచారం అంతా బైబిల్లో ఉందన్నాడు. భక్తికి కావాల్సిన విషయాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి అన్నాడు. భక్తి ఎలా చేయాలో, ముందు అసలు జీవాన్ని ఎలా పొందాలో దానికి సంబంధించిన సమాచారం అంతా ఉంది. భక్తి ఎలా చేయాలో దానికి సంబంధించిన సమాచారం కూడా ఉంది. ఒక వ్యక్తి జీవాన్ని ఎలా పొందాలో సమాచారం తెలియదు, కానీ భక్తి చేస్తున్నాడు. ఆ భక్తి కార్యక్రమాలు పరలోకాన్ని తాకాయి. మనం అపోస్తలుల కార్యం 10-11 అధ్యాయాలు చదివితే కొర్నేలి గురించి చదువుతాం. భక్తుడు ఇంటి వారందరితో కూడా కలిసి భక్తి చేసే భక్తి. ఆయన భక్తి తన ఉద్యోగ ధర్మంలో కూడా కొంతమంది మీద ప్రభావం చూపింది. ఆయన పిలిస్తే ఇల్లంతా నిండిపోయారు. పేతురు వచ్చే లోపే ఇల్లంతా నిండిపోయారు. అనేకులు కూడి చూసి ఆశ్చర్యపోయాడు పేతురు. నీవు నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు చెప్పే వ్యక్తి పలానా చోటుండు, పిలిపించుకోమని దేవుడు చెప్తే, నాకే కాదు ఈ రక్షణ సమాచారం నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, నా మాట గౌరవించే వాళ్ళందరూ కూడా అందాలి అనే ప్రయత్నంలో భాగంగా అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాడు. పేతురు రాగానే ఇల్లంతా నిండి ఉన్నట్టుగా చూశాడు. కానీ ఆయనకి ఏం అవసరం అంటే రక్షణ సమాచారం అవసరం. 11-14 చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 11-14. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతను నీతో చెప్పును అన్నాడు. అంటే రక్షణ సమాచారాన్ని అందించడానికి దేవుడు పేతురుని ఏర్పాటు చేశాడు. మనం అక్కడికి ఎందుకు వెళ్ళాం ఒకసారి చూడండి. జీవానికి భక్తికి కావాల్సిన అంటే రక్షణ పొందడానికి అవసరమైన సమాచారం అపోస్తలుల యొక్క బోధ. అపోస్తలుల యొక్క బోధ అంటే జీవానికి కావాల్సిందంతా ఉంది అని అర్థం. అందుకని ఒక అపోస్తలుడు ఏమన్నాడంటే, దేవుని సంకల్పం అంతా మీకు చెప్పానంటే జీవాన్ని పొందడానికి అవసరమైన మరణములో నుండి జీవులోనికి దాటడానికి నీకు ఎంత అవసరమో అదంతా చెప్పబడింది అని చెప్తున్నాడు. సమస్య ఏంటి మనిషిది? జీవన మరణాల సమస్య. ఏదేళ్ళలో తోటలో ప్రారంభమైన సమస్య అది. జీవన మరణాల సమస్య అంటే ఏదేళ్ళ తోటలో ప్రారంభమైన సమస్య. పండు తింటే చచ్చిపోతాం అన్నాడు. ఆదామునందు అందరూ చచ్చిపోతుంటే క్రీస్తునందు అందరూ బతికించాలి. ఇదే బైబిల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. దాన్ని జీవాన్ని పొందటం అన్నాడు. మరణములో నుండి జీవలోకి అన్నాడు. యోహాను సువార్త 5:24 చదివితే, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసించువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవలోనికి దాటి అన్నాడు. అంటే యేసు యొక్క శిలువ యాగం కానీ దాని ద్వారా ఉనికిలోకి వచ్చిన సువార్త కానీ ఏంటి ప్రధానమైన పర్పస్ అని అంటే మరణములో నుండి జీవంలోనికి నడిపించాలి ప్రజల్ని, చీకటిలో నుండి వెలుగులోకి నడిపించాలి ప్రజల్ని, సాతాను అధికారం నుండి దేవుని వైపు నడిపించాలి ప్రజల్ని. ఈ సమాచారం అంతా కూడా ఇక్కడ ఉంది అంటున్నాడు. నువ్వు ఇంకోసాటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కళల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దర్శనాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. 3 రోజులు ప్రార్థన చేస్తే, నా కుమారుడా పురుషత్వం నీ పాపాలు క్షమించబడ్డాయి అని మెల్లని స్వరంతో చెప్తేనే కానీ నీకు రక్షణ లేదు అన్నాడు ఒక ముసలాడు. ఓ డ్రామా చేశాడు టీజీ గట్టి విజయవాడలో మొగలరాజపురంలో. ప్రసంగం చేస్తా ఒక కుర్రోడు పిలిచి, నువ్వు రక్షణాలు పొందావని అడిగాడు. వాక్యం విన్నాను, వాక్యం విని మారు మనసు పొందాను, పాపక్షమాపణ మీద బాప్తిసం పొందాను అన్నాడు. నీకు రక్షణ లేదు పో అని నెట్టేశాడు అన్ని. ఇంకొకటి పిలిచాడు స్టేజ్ మీదకి, నువ్వు ఎలా రక్షణ పొందావు అన్నాడు. నేనా అయ్యగారు
3 రోజులు కన్నీరు గార్చి 4 గుడ్డలు కట్టుకొని లోపలికి ఎవరిని రానియకుండా 3 రోజులు కన్నీరు గార్చి ఉపవాసుని ప్రార్థన చేస్తే మెల్లని స్వరంతో నా కుమారుడా నీ పాపలు క్షమించబడ్డాయి అని ప్రభువారు చెప్పాడు. ఇది రక్షణ అంటే, ఇదికి ఇతను రక్షణ పొందటం అంటే అని ఒక యాక్టింగ్ చేసి మరీ చూపించాడు 10 సంవత్సరాల క్రితం. వాస్తవానికి అలాంటి యాక్టింగ్తో వచ్చేది కాదు, అది వాక్యానికి లోబడితేనే వచ్చింది. అది రాయబండి ఎందుకన్నాడు ఇక్కడ, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు. యేసు ఏమన్నాడు? యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వారి రాసుకోండి, అది కూడా వీలైతే. యోహాను సువార్త 5వ అధ్యాయం 24, 11వ అధ్యాయము 25, 26 వచ్చిన ఒకసారి చదువుతాను చూడండి. జీవాన్ని పొందడానికి అవసరమైన సమాచారం అంతా గ్రంథంలో పుష్కలంగా ఉంది, సరిపడా ఉంది, కావలసినంత ఉంది, ఇంకా వేరే దాని మీద ఆధారపడినంత ఉంది. కాబట్టి మనం వేరే ఇంకా వేటి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాడు. 5వ అధ్యాయం 24 వచ్చిన మనం చదివాం కదా. నా మాట విని నన్ను పంపిన వారు ఎందు విశ్వాసించువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నానంటే అర్థం ఏంటి? ఇంకా తిరుగులేదు. ఇంకా ఆఖరి అధ్యాయులు ఏమన్నాడు? 20 అధ్యాయులు ఇవి రాయబడిందే నిత్య జీవాన్ని పొందడానికి అన్నాడు. 11 అధ్యాయాలకు వచ్చింది ఒకసారి. యోహాను సువార్త 11 అధ్యాయం 25, 26. అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడికి ఎన్నటికి చనిపోడు. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఏం కావాలని చెప్తున్నాడు ఇక్కడ 20 అధ్యాయంలో. రాయబడిన సమాచారం ఎందుకు రాశాడు? బైబిల్ ఎందుకు రాశాడు? చదువు. యోహాను సువార్త 20 అధ్యాయం 31 వచ్చింది చదువు. కాలేజీకి వెళ్ళావా? మాకు ఎక్కడే ఉన్నా. చదువు ఒకసారి. అదే ఒకసారి యోహాను సువార్త 20 అధ్యాయం 31 వచ్చింది చూడండి. చూసి చెప్పుద్ది. ఇప్పుడు వినాలి. నేను ఎవరిని అడుగుతాను నాకే తెలియదు, నిన్ను కూడా అడగచ్చు. అమ్మా జాగ్రత్తగా వినాలి. చదువు. యోహాను సువార్త 20 అధ్యాయం, అమ్మాయి చదువుద్ది, చదువు. 20 అధ్యాయం 31 వచ్చిన. క్రీస్తు దేవుని కుమారుడైన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నీవు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి ఎందుకు రాయబడ్డాయి చెప్పు. అక్కడ ఉన్నది చెప్పు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు. 2 సార్లు నమ్మి అనే మాట వాడాడు. గమనించారు అక్కడ? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు. మళ్ళీ నమ్మి అంటే నమ్మటానికి అవసరమైన విషయాలు రాశాడు ఇక్కడ. ఇవి రాయబడ్డాయి అన్నాడు. అవునా? ఇప్పుడు యేసును నమ్మితే ఏం జరుగుతుంది అన్నాడు? మరణములో నుండి జీవంలోనికి దాటుతాడు అన్నాడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు అన్నాడు. ఇక్కడ ఏడన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు, నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు అన్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడికి అన్నటికీ చనిపోడు అని అన్నాడు. అంటే ఇది జీవన మరణాల సమస్య. నువ్వు మరణములోని జీవంలోకి వెళ్ళాలి అంటే నశించిపోతున్నావు, రక్షించబడాలి. ఇది ఎలా జరుగుతుందంటే దానికి సంబంధించిన సమాచారం అంతా అపోస్తలులు చెప్పేశారు. చెప్పడమే కాదు, వాళ్ళు రాశారు అని కూడా మనం చదివాం. ఇక్కడ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో చదివాం కదా. మూడు నుంచి ఇక్కడే రాయబడిన సమాచారంలో ఏముంది? జీవానికి, భక్తికి కావాల్సిందంత ఉందా? ఇంకేమన్నా బ్యాలెన్స్ కావాలా? బ్యాలెన్స్ ఏమైనా ఉందా? అంతా చెప్పేశారా వాళ్ళు? అంతా చెప్పేశారు, ఇంకేం బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు చెప్పండి,
మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి, ఒక సత్కార్యం చేయాలి, మనకు తెలిస్తే బైబిల్ ఏం చెప్పిందో పర్లేదు, ఒకరు తెలియకపోతే ఏం చేయాలి? ఈ మంచి పని చేయాలనుకుంటున్నాం, దీనికి సంబంధించి దేవుడు ఏం చెప్పాడు, బైబిల్ ఏం చెప్తుంది అని తెలిసిన వాళ్ళని అడిగి చేయటం అనేది మంచి పని. ఒక ఇల్లే కట్టాలి, ఎవరిని సంప్రదించాలి? ఇల్లు కట్టుకోండి, వాటిలో నివాసం ఉండండి అని చెప్పి ఆయన అడగాలి. ఆయన ఎలా చెప్తాడు? గ్రంథాన్ని బట్టి మీరు ఏం చేయాలన్నా గ్రంథాన్ని బేస్ చేసుకొని చేయండి అన్నాడు. లేదు, నాకు వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఆ గొయ్యి తీశారు, ఆయన కొబ్బరి నూనె పోసాడు, ఆయన నవదానే లేచాడు, ఇది చేద్దామా అది చేద్దామా, వాళ్ళెవరు నవదాన్యాలు వేసాడంటే సిచ్చి మనం అది చేయకూడదని చెప్పేసి కొబ్బరి నూనె పోసాడంటే ఈయన. ఏంటి కొబ్బరి నూనె పోస్తే బలం అయిపోద్దా పునాది? అది ఆచారమే, ఇది ఆచారం. అక్కడ సిమెంటు, ఇసుక, ఇనుము అన్నీ కరెక్ట్గా ఉండాలి. లోతు ఎంత, ఆ నేలను బట్టి ఇంజనీర్ చెప్తాడు ఇంత లోతు ఇవ్వాలి, ఇక్కడ ఇన్ని స్టేర్లు వేయాలంటే ఫౌండేషను ఇలా ఉండాలని ఒక ఇంజనీర్ చెప్తాడు. ఆ ఇంజనీర్ చెప్పిన ప్రకారం వేస్తావా? నవధాన్యాలు వేయగానే పటిష్టం అయిపోద్దా, లేక కొబ్బరి నూనె వేయగానే బలం అయిపోద్ది? అది ప్రార్థన చేసి డబ్బాలు డబ్బాలు కొబ్బరి నూనె పోతున్నారు ఫౌండేషన్లో. ఏంటి అసలు దానివల్ల ఏమన్నా జరుగుద్ది అనుకుంటున్నారా మీరు? పోనీ ఎక్కడైనా చెప్పాడు ఆ గ్రంథంలో ఇల్లు కట్టేటప్పుడు ప్రార్థన చేసి కొబ్బరి నూనె తీసుకొచ్చి దాన్ని ప్రార్థన చేసి అది పోయింది ఫౌండేషన్ అన్నాడా? కాబట్టి ఒక మంచి పని చేయడానికి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దానికి కావాల్సిందంతా గ్రంథంలోనే ఆయన చెప్పేశాడు. ఇంకా గ్రంథాలు దాటి బయటికి వెళ్ళి నువ్వు ఆలోచన చేసావంటే దేవుణ్ణి పక్కన పెడుతున్నావు అని గుర్తించాలి. ఓకే, దీన్ని కూడా వదిలేసి బైబిల్కి ఏమీ కలపకూడదు, తీసివేయకూడదు అనే విషయాన్ని ఆలోచన చేద్దాం కొంచెంసేపు. బైబిల్ సంపూర్ణమైన దేవుని గ్రంథమేనా? సరిపడా ఇచ్చేసాడా? ఇంకేమైనా ఉందా? మీకు ఇంకేమైనా కావాలనిపిస్తుందా ఇది కాకుండా? చెప్పట్లేదండి. సరిపోద్ది అనుకుంటున్నారా? ఇది కాకుండా ఇంకేమైనా కావాలనుకుంటున్నారా? నాకు తెలిసి ఇదే సరిగ్గా అర్థం చేసుకోవట్లే మనం. ఇంకా కావాలనుకోవటం అనేది అంత మంచి పని కాదేమో. ఒక ఆయన అలా అన్నాడని చెప్పా కదా, ఇప్పుడున్న పరిస్థితులు చాటలేదు బ్రదర్, ఇది ఏమైనా కొంచెం మాడిఫికేషన్ చేస్తే బాగుంటుంది అన్నాడు కదా. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది నాకు సరిగ్గా అర్థం ఒక ఏదో అర్థమైన కొద్ది దాంట్లో పట్టుకొని తిరుగుతున్నాను. వాస్తవాన్ని దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ఒక 100 జీవితాలు కావాలనిపించింది ఒక్కోసారి. కానీ 100 జీవితాలు లేవుగా, ఒకటే కదా జీవితం. మనుషులు ఒకసారి పుడతారు, ఒకసారి చనిపోతాడు. కానీ ఈ బైబిల్ అర్థం చేసుకోవడానికి ఒక 100 జీవితాలు కావాల్సి వచ్చిద్దేమో అనిపించింది. అలాంటి ఇదే అర్థం కాసేస్తంటే ఇది కాకుండా ఇంకా కావాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మా ఏరియాలో ఒక సామెత ఉంది, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందంట. ముందు ఉట్టికి ఎక్కుతుంది, తర్వాత స్వర్గానికి ఎక్కుతుగలనండి. లేదు లేదు, నేను డైరెక్ట్ స్వర్గానికి ఎక్కుతానండి. అసలు ఇచ్చిన సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లా, ఇంకా ఏదో కావాలి. పైగా యేసు అన్నాడు, నా కాడి మీ మీద వేసుకుని ఏదో నేర్చుకోండి, నా కాడి సులువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది అని అన్నాడు. భారంగా ఉండదు అన్నాడు. సులభమైన కాడి ఒకప్పుడు భారంగా ఉంది ప్రజలకి, ప్రభు కాడు అలా భారంగా ఉండదన్నాడు. ధర్మశాస్త్రం మోయలేని కాడి అన్నాడు, ప్రభు కాడి మోయలేని కాడి కాదు. ఇంత కాడి ఏమనుకుంటున్నారు? చదివాం కదా, మన కాడి అంటే ఏంటి? చట్టం, సమాచారం. ఒకప్పుడు ధర్మశాస్త్రం మోయలేని కాడి, క్రొత్త నిబంధన ఇప్పుడు సులువైన కాడి. చేయగలిగిందే, చేయలేనిది ఏదో ఇచ్చి మనల్ని చేయమని అనేవాడు కాదు, చేయగలిగిందే ఇచ్చాడు. కాకపోతే దాన్ని చదివి అర్థం చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. దాని మీద ఆధారపడకుండా వ్యక్తుల మీద, వ్యక్తుల యొక్క వ్యవస్థ మీద ఆధారపడుతున్నాం. నిజానికి దాని మీద ఆధారపడితే అద్భుతమైన సమాజమే ఏర్పడుద్ది, అందులో ఏ సందేహం లేదు. ప్రపంచ రాజ్యాంగాలన్నీ కూడా దీన్ని ఆధారం చేసుకొని ఎక్కువగా రాయబడ్డాయి. ఈవెన్ భారతదేశం రాజ్యాంగం కూడా బైబిల్ని ఆధారం చేసుకొని ఎక్కువగా రాయబడింది. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను మీకు.
సాక్షులు లేకుండా కేసు నిర్ధారణ కాదు. బైబిల్ ఎప్పుడూ చెప్పింది 2-3 సాక్షులు ఉంటే కానీ ఒక ఆరోపణ నిర్ధారించకూడదని. ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమే కాదు, ఇది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి జ్యుడిషియల్ సిస్టమ్. ఇది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది వరల్డ్ వైడ్గా ఏర్పడక ముందే బైబిల్లో చెప్పాడు 2-3 సాక్షులు ఉంటే కానీ సాక్ష్యం ఉంటే కానీ కేసు నిలబడదు అని. ఇజ్రాయేల్ చరిత్రలో ధర్మశాస్త్రం వచ్చినప్పుడు మోషే ద్వారా ఆ విషయాలు రాయించాడు. అంటే బైబిల్ ప్రపంచ దేశాలకి దేశ రాజ్యాంగాలకు ఆదర్శమైంది, కానీ చాలామంది దాన్ని చదివే వాళ్ళ జీవితంలో అది పనిచేయట్లా. నిజంగా అది పనిచేస్తే అద్భుతమైన సమాజమే ఏర్పడింది. ఇప్పుడు మనం బైబిల్కి ఏమీ కలుపుకూడదు. దాని నుండి ఏమీ తీసివేయకూడదు, ఏమీ కలపకూడదు, దాని నుండి ఏమీ తీసివేయకూడదు అనే దాని మీద కొన్నిపు ఆలోచించేద్దాం. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇస్తూ ఇలాగ అన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4:2, 12, 32, 13 వాటి నుంచి 10 వచనాల వరకు రాసుకోండి. ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. చదువు ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను చూడండి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాట దేన్ని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు అన్నాడు. ఆనాడు వాళ్ళకి ఎంత అవసరమో అంత చెప్పేశాడు కనుక వారు దాంట్లో నుంచి ఏమీ తీయకూడదు, దాని నుండి దానికి ఏమీ కలపకూడదు అని అన్నాడు. అసలు ఈ మాట ఎప్పుడు వస్తుంది? అవసరమైనంత చెప్పినప్పుడే వస్తుంది. ఎంత అవసరమో అంత చెప్పిన తర్వాత ఇక ఈ మాట అంటారు, ఇక ఏం కలప, మాకు చాలు. ఇది ఆజ్ఞాపించేవాడు సుపీరియర్, ఆదేశాలు పొందేవారు సబార్డినేటర్స్. ఆజ్ఞాపించే దేవుడు సుపీరియరు, ఆదేశాలు పొందినటువంటి ఇజ్రాయేల్ జనంకు ఆయనకి సబార్డినేటర్స్. ఆదేశించే వ్యక్తి యొక్క ఆదేశాలకి విలువనిచ్చినప్పుడే ఆయన పట్ల గౌరవ మర్యాదలు ఉన్నట్టు. ఆదేశాలు పక్కన పెట్టినప్పుడు ఆయన గౌరవించినట్టు కాదు. దేవుడు అంటే గౌరవం ఉన్న వ్యక్తులు దేవుని ఆదేశాల పట్ల సద్భావన కలిగి ఉంటారు, వాటిని గౌరవిస్తారు. ఆయన ఆదేశాలు పూర్తిగా పక్కన పెట్టేసేవాళ్ళు ఆయన గౌరవించినట్టు కాదు. ప్రభు నేసిలాగా అన్నాడు, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభు నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. ఆయన చెప్పినట్టు చేయకుండా ఆయన ప్రభు అంటాం అనే ఒక అలవాటు ఉంటుందా ప్రజలకి? ఎందుకంటారు అలాగా? ఆయన ద్వారా ఏదో జరుగుద్దని ఒక ఆశ. ఆయన ద్వారా ఏమీ జరగదనుకొచ్చి అసలు ఆడు మొహమే చూడకూడదు అనుకుంటారు. కానీ ఏదైనా జరుగుద్ది అనుకుంటే జపిస్తారు, లేనిది ఉన్నట్టు కూడా ప్రదర్శిస్తారు. లోపలంత గౌరవం ఉండదు ఆ వ్యక్తి పట్ల, కానీ అతని ద్వారా ఏదో రాబట్టాలనుకున్నప్పుడు లోపలంత గౌరవం లేకపోయినా నువ్వు అంతవాడు ఇంతవాడు అలాంటి ఇలాంటి నువ్వు అంత గొప్పదాని ఎంత గొప్పదానని లేని అన్నీ కూడా బయటకు వస్తుంటాయి.
జనులకు భక్తులు కూడా దేవుని దగ్గర ఇలాంటి వేషాలు వేస్తుంటారు. ఇదొక అమాయకత్వం అని చెప్తాను నేను. ఎందుకు? ఆయన అనంత జ్ఞాని, సర్వాంతర్యామి, ఆంతర్యాలు ఎరిగినవాడు. మాట నాలుగు రాకముందు నువ్వేం మాట్లాడతావో ఎరిగినవాడు. ఆయన ముందు డ్రామాలు ఎత్తే ఎలా చెప్పండి? మనుషుల ముందంటే వాళ్ళకేం తెలియదు కనుక లోపల ఉన్నది మనం ఏదైనా మాట్లాడచ్చు. ఆయన ముందు అలాగ చేయడానికి లేదు కదా. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, దాన్ని మీరు గైకొనుట యందు దానికి ఏం కలపమాకండి, దాని నుండి ఏమీ తీసేయకండి. అంటే ఇది చాలు అని. భూమి మీద కొంతమంది హైర్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళకు కూడా కొంతమంది సబార్డినేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక ఆదేశం జారీ చేసిన తర్వాత దాన్ని ఎలా అమలు చేయాలి. మధ్యలో ఎవరైనా ఒకవేళ సలహాలు సూచనలు ఇవ్వడానికి ట్రై చేస్తారనుకో, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. డూ వాట్ ఐ సే. ఇందులో ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ లేవు, నేనేం చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ గది చేయండి అంటారు. ఇక్కడ సకల యుగాల్లో రాజైన అనంత జ్ఞాని అయిన దేవుడు ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని గైకొనే ప్రయత్నంలో భాగంగా మీరు ఏమీ కలపకండి, దాని నుండి ఏమీ తీసివేయకండి అన్నాడు. 12:32 చూడండి ఒకసారి. అక్కడ కూడా సేమ్ అదే మాట వాడతాడు. 12:32 నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో ఏమీ కలపకూడదు, దాని నుండి ఏమీ తీసివేయకూడదు అన్నాడు. కంటిన్యూషన్లో ప్రవక్తే కానీ కలలు కనవాడే కానీ మీ మధ్యన లేచి మీ ఎదుట సూచక్రియను మహత్కార్యమైనను చేసి నీవెరగని ఇతర దేవతలను అనుసరించి పూజించు రమ్మని చెప్పిన యెడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాట కానీ కలలు కనవాడి మాట కానీ వినకూడదు. ఏలైనగా మీరు మీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టు మీ దేవుడిని యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ఇదేం పరీక్ష అండి? నేను ఏదైతే ఆజ్ఞాపించానో దాన్ని గైకొనట్లు ఏం కలపకూడదు, తీసివేయకూడదు అన్నాడు. అని వెంటనే కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు? ఈ కలిపి తీసేసే ప్రోగ్రాం ఎప్పుడు చేపడతారు ప్రజలు చెప్పాడు. ఎప్పుడు చేస్తారు? విషయం అర్థమైన గ్రంథంలో ఇలాగే ఉన్నా దాంట్లో ఉన్న తీసేయటం, దానికి ఏదైనా కలపటం ఎప్పుడు చేస్తారు? ఎవరైనా ప్రవక్త కానీ కలలు కనువాడు కానీ వచ్చి ఇదిగో ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టుగానే జరిగిందనుకో, అప్పుడు ఏం చేస్తారు? గంధం పక్కన పెట్టేస్తారు. మీకు కూడా ప్రాక్టికల్గా ఏదైనా జరిగిందని ఎప్పుడన్నా ఎవరి ద్వారా జరిగినట్టు అనిపించింది అనుకో, మీరు ఎన్నని చెప్పండి, పలానా ఆయన ఇది జరుగుద్ది అన్నాడు, అది జరిగింది. ఇప్పుడు దాన్ని నమ్ముతారా, ఇది నమ్ముతారా? గ్రంథం నమ్ముతారా? ఒక పక్కన గ్రంథం ఇలా చెప్తుంది, మరో పక్కన కలలు అనే వ్యక్తి, దర్శనాలు అనే వ్యక్తి, ప్రవక్త అనే చెప్పబడుతున్న వ్యక్తి మన మధ్య తిరుగుతున్నాడు, మన గ్రామంలో తిరుగుతున్నాడు. ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది అనుకున్నాం, కానీ అది గ్రంథానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు నువ్వు గ్రంథం నమ్ముతావా లేక కలలు అనే వ్యక్తి మాటలు నమ్ముతావా? దేవుని ప్రేమించేవాడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించే వ్యక్తే కాదని దేవుడు పరీక్షిస్తున్నాడంట. ఇప్పుడు దేవుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించడం అంటే ఏంటి? యోహాను మొదటి పత్రిక 5:3 వచ్చింది చూడండి. యోహాను మొదటి పత్రిక 5:3 వచ్చింది చూడండి. తీసారా? మనం ఆయన ఆజ్ఞలు గైకొనుట ఏ దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ప్రేమించడం ఏంటి చెప్పండి? పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని ప్రేమించడం ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనటం. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొనకుండా తప్పింపజేసే చర్యలేంటి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 24 వచ్చింది ఒకసారి.
24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని అంటే సంఘాన్ని ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచుదురు. మేలు చేయటానికే మోసం చేయటానికే? గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనపరుస్తారు అన్నాడు. మేలు చేయటానిక మోసం చేయటానిక? చెప్పండి, పర్లేదు. ఇది మోసం చేయటానికి కూడా సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారా? అది చెప్తేనే నమ్ముతారు, లేకపోతే నమ్మట్లేదు. ఇప్పుడు ఎవరి మాట నమ్మి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు అది పరీక్ష అంటున్నాడు అక్కడ. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో కలపొద్దు తీసివేయొద్దని చెప్పి ఎప్పుడు కలిపి తీసివేసే కార్యక్రమాలు చేపడతారు ప్రజలంటే ప్రవక్త కానీ కళ్ళకనివాడు కానీ వచ్చి ఆ వాక్యానికి వ్యతిరేకమైనది ఇంకేదైనా చెప్తే దాన్ని నమ్మే పరిస్థితికి వస్తారన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గ్రంథంలోకి వచ్చేద్దాం. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? అసలు దేవుడు ఏం చెప్పాడు, దానికి భిన్నంగా ఒక వ్యక్తి ఏం చెప్పాడు, ఇప్పుడు దేవుని చెప్పిన దాన్ని పక్కన పెట్టి ఆ వ్యక్తి చెప్పిన దాన్ని అనుసరించారా? అలా చేస్తే అసలు ఏం జరిగింది అని మనం చూడాలి. ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఆయన పేరు మీద కాకుండా ఇతర దేవతలు అన్నాడు కదా, అసలు ఆయన పేరు మీదే క్రియేట్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ప్రవక్త కానీ కళ్ళకనివాడు కానీ వచ్చి ఇతర దేవతల పూజంతో రమ్మని చెప్పినట్లయితే వెళ్ళొద్దు అన్నాడు కదా, అదొక భాగం అయితే. అలా వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు చాలా సందర్భాలు. అదొక భాగం అయితే అసలు ఆయన పేరు మీదే ఒకడు 2 దూడలు చేశాడు. ఆ 2 దూడలు కలిపి ఇవే మీ దేవుడు అన్నాడు. దేవుళ్ళు అనాలిగా, దేవుడు అంటున్నాడు మళ్ళీ. 2 దూడలు అంటే 2 కదా, ఇవే మీ దేవుడు అని అనాలి. అంటలా ఇవే మీ దేవుడు అంటున్నాడు. చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26 నుంచి చదువుతున్నాను. ఇరవై 26 నుంచి చదువుతున్నాను చూడండి. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరంకి బలులర్పించడానికి ఎక్కిపోచుండిన యెడల ఈ జనుల హృదయము యూదారాజ్యాన్ని రెహబాము అను తన యజమాని తొట్టికి తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజ్యాన్ని రెహబాము వద్దకు మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారి తగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే. మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అంటలా, ఇవే అంటున్నాడు. ఏంటి ఇంతకీ రప్పించింది దోళ్ళ? ఏమండి? నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి చూడండి. ఇది 30 వరకు రాసుకోండి, తర్వాత చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదివి మళ్ళీ ఇక్కడికి వద్దాం. 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. మీ దేవుడిని యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తులను మిమ్మల్ని వెలుగులుగా రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసుకునకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగగా నీ దేవుడిని యెహోవాను నేను రోషము గల దేవుడును అని అన్నాడు. ఇప్పుడు ఈ మాట చూడండి, మొదటి 4 వచనాల్లో ఏం చెప్తున్నాడు? నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు, నేనే దాసుల గృహమైన ఐగుప్తులను మిమ్మల్ని రప్పించితిని అని చెప్పాడు. పైగా ఏ రూపాన్ని చేసుకోకూడదు, వాటిని సాగిలపడకూడదు అన్నాడు. ఇప్పుడు ఒక 2 దూడలు చేసి ఇక్కడ ఒక రాజు ఇవే మీ దేవుడు అంటే నమ్మేశారా? ఒకసారి రండి 8వ అధ్యాయం 12వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 30 వచ్చింది చదువుతున్నాను చూడండి. 29, 30 చదువుదాం. ఇశ్రాయేలీయుల వారలారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు
ఇవే అని చెప్పి ఏం చెప్పి నిలబెట్టాడు? వేరే దేవతలని చెప్పాడా? మీ దేవుడు ఇవే అని అన్నాడా? ఐగుప్తులోనే మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఉన్నాడే, ఆయన ఎవరూ కాదు, నేను పెట్టిన ఈ బొమ్మలే అని చెప్తున్నాడు అని చెప్పి ఒకటి దానులోను ఒకటి బేతేలును ఒకటి దాను యందును ఉంచెను. దాను వారికి రెంటిలో ఒకదాన్ని జనులు పూజించడం వల్ల రాజు చేసిన ఈ కార్యము పాపమునకు కారణమైన అన్నాడు. ఆజ్ఞ ఏంటి? నేనే ఐగుప్తులను మిమ్మల్ని రప్పించాను, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు, ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు. ఇది కదా మొదటి 2 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు మొదటి 2 ఆజ్ఞలు ఏంటి? అవి. అయితే వీళ్ళు ఏం చేశారు? ఒక దూడని చెప్తే, దూడని దేవుడు అని చెప్తే, పైగా ఈ దూడలే మిమ్మల్ని ఐగుప్తులను తీసుకొచ్చిన మీ దేవుడు అని చెప్తే నమ్మారా? చెప్పండి, నమ్మారా నమ్మలేదా? ఇశ్రాయేలు ప్రజలు నమ్మారా నమ్మలేదా? నమ్మారు. వాళ్ళ ఐగుప్తులు అలాంటి ఆ సంస్కృతి ఉంది. మోసే కొండ దగ్గర రాకముందే ఒక దూడను చేసుకొని దానికి సాగిలపడే కార్యక్రమం చేశారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా జరిగింది. రాజులు అక్కడ న్యాయాధిపతుల కాలం అయిపోయింది, యెహోషువ కాలం అయిపోయింది, న్యాయాధిపతుల కాలం అయిపోయింది, ఐక్యరాజుల కాలం అయిపోయింది, విభాగింపడిన రాజుల కాలంలోకి వచ్చేసారు. అన్ని కాలాల్లో కూడా చూస్తే వాళ్ళు ఏదైతే వద్దన్నాడు దేవుడు దాన్నే చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆయన పేరు మీదే 2 దూడలెత్తి వాటికి నమస్కారం చేశారు. అందుకని స్ట్రాంగ్గా ఏం చెప్పాడంటే ఆయన, వాడు అద్భుతాలు చేసినా, సూచక్రియలు చేసినా, మహత్కార్యాలు చేసినా, దయ్యాలు వెళ్ళగొట్టినా, భవిష్యత్తు చెప్పినా, ఇంకేది చేసినా బైబిల్ ఏం చెప్తే దాన్నే నమ్మాలి. దానికి ఇంకేమీ కలపటం తీసివేయటం చేయకూడదు. అది అలా చేశాడండి, ఇది ఇలా చేశాడండి, చేస్తే చేయొచ్చు, చేసినా కానీ నమ్మొచ్చు అన్నాడు, నమ్మకూడదు అన్నాడు. ఇప్పుడు రండి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ఏర్పరచబడిన వారంటే సంఘాన్ని, క్రీస్తు సంఘ సభ్యులను కూడా మోసం చేస్తున్నారా? మోసం చేస్తున్నారా? చేస్తున్నారు. చూడండి ఒకసారి, మళ్ళొకసారి 13వ అధ్యాయం మొదటి, ప్రవక్తే కానీ కళ్ళు కనవాడే కానీ మీ మధ్యన లేచి మీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమైనను చేసి 24 కూడా చదివాం కదా మత్తయి సువార్తలో. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు. మోసం చేయటానికే, మేలు చేయటానికనంటే మోసం చేయడానికి చేస్తారై. మనం ఏమనుకుంటాం? మనకు మేలు చేయటానికి అనుకుంటాం. చదువుతాం కింద చూడండి, అక్కడ నీ వెరగని ఇతర దేవతలను అనుసరించి పూజించరమ్మని చెప్పిన అతను నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఎందుకు వినకూడదంటే అనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మను పరీక్షించుచున్నాడు అన్నాడు. పరీక్షలు ఇలాంటివి మనకు కూడా ఎదురవుతాయా? బైబిల్ చెప్పిందే సత్యం, ఇదే కరెక్టు, ఇదే సత్యం అని నమ్మిన తర్వాత ఎవరో వచ్చి ఇంకేదో ఆశ్చర్యగానే దీన్ని పక్కన పెట్టేది నమ్మే మనుషులు ఉన్నారా? అది బైబిల్ అలా లేదు కదంటే లేకపోయినా సరే ఆయన చెప్పింది జరుగుతుందని నమ్మేవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఏం చెప్పాడంటే దానికి ఏమీ కలపమాకుండా, దాని నుండి ఏమీ తీసేయమాకుండా నేను ఏం చెప్పానో అది చేయని చాలని నాటి ఇశ్రాయేలులకి దేవుని యొక్క హెచ్చరిక. ఒకవేళ వాళ్ళు దాన్ని మీరితే ఏంటి? సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. ఆయన మాటలతో ఏమి చేర్చినా అబద్ధికులగుదురు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయన మాటలతో ఏమీ ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చాచకము, ఆయనను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు అని అన్నాడు.
అబద్ధికుల యొక్క అంతిమ గమ్యం ఏంటి? ప్రకటన గ్రంథం 21:8 ప్రకారం ఒకసారి చదువుదాం చూడండి. ఇది జీవన మరణాల సమస్య అన్నాం కదా. నేడు మరణమా జీవమా అని ఇశ్రాయేలుతో మాట్లాడాడు. క్రైస్తవులతో అన్నాడు, నేడు మరణమా జీవమా తెలుసుకో. 21:8 అంటాడు, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరినూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండో మరణం అన్నాడు. ప్రకటన 21:8. అబద్ధికుల యొక్క అంతిమ గమ్యం ఏంటంటే మరణానికి వెళ్ళిపోతారు. యేసు యొక్క మాటలు వింటే ఏం జరుగుతుందంటే మరణములో నుండి జీవనానికి దాటి వెళ్తారు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇది వాక్యాన్ని కలపడం తీసివేయటం అనేది జీవన మరణాల సమస్య. మనకేమో ఈజీగా దాంట్లో కొన్ని తీసేస్తాం, ఈజీగా దానికి కొంత యాడ్ చేసేస్తాం. కలపడానికి పెద్దగా భయపట్ల ప్రజలు, తీసేయడానికి కూడా పెద్దగా భయమేమి లేదు. ఇప్పుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి, చేస్తే తప్పే ఉందండి. సులభంగా మాట్లాడుతున్నారు, చాలా సులువుగా మాట్లాడుతున్నారు. చస్తావు అంటున్నాడు ఆయన. తినకూడదు అని చెప్పాను, తింటే చస్తావు అన్నాడు ఆయన. చచ్చాడా ఆదాము? చావటం అంటే ఏదేంతో అటు నుంచి దేవునితో సహవాసం నుండి బయటకు వెళ్ళిపోయాడు, దేవుని సహవాసం కోల్పోయాడు. వాస్తవానికి భౌతికంగా ఎవడేం చావాల్సిందే, భౌతికం చేస్తే పెద్ద సమస్య ఏం కాదు. ఆత్మీయంగా చచ్చిపోతేనే సమస్య. భౌతికమైన మరణం ఏముంది, అందరూ ఒకరోజు చచ్చిపోతాం కదా, అది పెద్ద ఆశ్చర్యం ఏముంది. దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోతాం, దేవుని నుండి వేరైపోతాం. అంటే దాని అర్థం ఏంటి? శాశ్వతంగా ఏమన్నాడు 28 ఆఖరి లైన్లో, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం అన్నాడు. దేవుని నుండి శాశ్వతంగా వేరైపోతాం అబద్ధికుడు అయితే ఒకవేళ. ఎందుకంటే అబద్ధికులందరూ అగ్నిగంధకాలకు వెళ్తారన్నాడు. అబద్ధికులకి తండ్రి దేవుడు కాదు, అపవాదని కూడా అన్నాడు. ఇది కూడా రాసుకోండి, వదిలేద్దాం దీన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయము 44-45 వచ్చిన చదివితే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. అంటే అబద్ధికులందరికీ తండ్రి అపవాది, వారి అంతిమ గమ్యం నరకం అని చూసాం. కాబట్టి గ్రంథానికి ఏమీ కలపడం తీసివేయడం అనేది చేస్తున్నట్లయితే ఏ పరిస్థితులు అంటే మోసపోయే సందర్భంలో చేస్తారు, నరకాన్ని వారికి వాళ్ళే కొని తెచ్చుకునే పరిస్థితి అనమాట. నిత్య జీవానికి తమను తామే అపాత్తులుగా చేసుకోవటం, నిత్య జీవాన్ని కోల్పోవటం అనే కార్యక్రమం అనమాట. అంత సీరియస్ మ్యాటర్ గ్రంథానికి ఏమైనా కలపడం తీసివేయటం అనేది. ఆఖరిగా ఈ మాట చూసి భోజనంకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచ్చినాలు. ఆల్రెడీ టైం అయిపోయింది, భోజనం తర్వాత వచ్చేద్దాం. భోజనం చేసిన తర్వాత మరలా వస్తాం కనుక ఈ కంటిన్యూషన్లో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. మనం ఏం చూస్తున్నామంటే బైబిలు దేవుని గ్రంథం అనటానికి గతంలో చాలా విషయాలు చూసాం. అంటే శాస్త్రపరంగా, విజ్ఞాన శాస్త్రపరంగాను, బైబిల్ పరంగాను, బైబిల్ దేవుని వాక్యం అనడానికి చాలా ఆధారాలు చూసాం. ఈరోజు మనం దాంట్లోంచి మరొక విషయాన్ని ఏం చేస్తున్నామంటే బైబిల్ సంపూర్ణమైన దేవుని గ్రంథం, ఇంకా మనకి ఇంకా దీంతో సరిపోద్ది, దీనికి మించి ఇంకో దాంతో పని లేదు, దీనికి ఏమీ కలపటం తీసివేయడం చేయకూడదు అనేది చూస్తున్నాం మనం. భోజనం తర్వాత కంటిన్యూ చేద్దాం. అందరికి కూడా వందనములు.